హలో నమస్తే మామ. ఈ వీడియో అయితే నీకు దీపావళి అయిపోయిన తర్వాత అయితే రావచ్చు. సో మేము దీపావళి రోజు ఏమేమి చేసామో చూడండి. సో మీకైతే ఇందాక చూపించాను కదా, స్టిక్ లాంటి ఐటెం ఒకటి చూపించాను కదా మీకు. అదైతే క్రాకర్స్ కొన్నందుకు ఫ్రీగా ఇచ్చాడు. దాన్ని ఇప్పుడు వెలిగించి క్రాకర్స్ని కాలవాలన్నమాట. సో ఫైనల్గా దాన్ని అయితే వెలిగించాము. చాలా సోపుడు తర్వాత అయితే కాలుకుంది. మొదటగా నేనైతే బోనీ చేస్తున్నా. ఇప్పుడైతే చిచ్చుబుడ్డుని వెలిగిస్తున్నా. చిచ్చుబుడ్డి కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ అయితే లక్ష్మీ బాంబుని పేలుస్తున్నాడు. ఈ బాంబు నేను 70 రూపాయలు పెట్టి కొన్నా. 3 వచ్చాయి ప్యాకెట్లో. దీన్ని ఎందుకు కొన్నారా అనేటట్టు చేసింది ఈ బాంబు అయితే, మీరే చూడండి. చూశారుగా, అదనమాట పరిస్థితి. అది అలా ఉంటే మా ఇంకో ఫ్రెండ్ వచ్చేసి అయిపోయిన సిలిండర్ తీసుకొచ్చి దాన్ని పేల్చేద్దాం అంటున్నాడు. దాంట్లో నిజంగా గ్యాస్ గన్ ఉంటే దీపావళి రోజు దాన్ని రేపిచ్చాడు మా అందరికి. ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తా. బాంబుని వేలవటానికి మా ఫ్రెండ్కి గజ్జలోనికయ్యి కొత్తగా ఏదైనా చేద్దామని ఆలోచిస్తుంటే నా మైండ్లో ఒక కొత్త ఆలోచన అయితే వచ్చింది. రీల్స్లలో, యూట్యూబ్ షార్ట్స్లలో ఇట్లాంటి వీడియోస్ చేసి పెట్టినప్పుడు చూస్తే పెద్ద అనిపించలేదు, కానీ రియల్గా చేసినప్పుడు ఆ కిక్ వేరే లెవెల్ అసలు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో పనికిరాని డస్ట్బిన్ డబ్బా ఒకటి ఉంటే సేమ్ ఇలానే చేసాము. దాని పరిస్థితి ఏంటో మీరు ఒకసారి చూడండి. సో చూశారు కదా, ఇదనమాట దాని పరిస్థితి. ఎట్లా ఉన్నది, ఎట్లా అయిపోయిందో పాపం. ఇప్పుడు ఇంకో చిచ్చుబుడ్డిని తీసుకొని దీన్ని పండబెట్టి కాల్చాము. ఇది భూచక్రం తిరిగినట్టు భలే తిరిగింది మామైతే. సో ఫైనల్గా ఒక గ్రూప్ వీడియో తీస్తాను, అందరూ కాకరొత్తులు వెలిగించుకోండి అని చెప్పా. మా ఫ్రెండ్స్ అందరూ కాకరొత్తులు వెలిగించుకున్నారు. సో క్రాకర్స్ అన్ని వెలిగించుకొని ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మ వీటిని వేడివేడిగా చేసి పెట్టింది. వీటి మొత్తాన్ని తినేసి మా ఇంటి పక్కనే ఉన్న కోదండరామ స్వామి గుడిలో ప్రసాదం పెట్టారు. ఫుల్గా తినేసి కాసేపు ఫ్రెండ్స్తో అలా గేమ్స్ ఆడి ఎవరింటికి వెళ్ళిపోయాము. ఇవాళ అయితే ఇలా గడిచిపోయింది. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.